ఇశ్రాయేలు దేవా నా ప్రభువా అని పాట పాడదాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చేతులు అందరూ కూడా చేతులు కొడుతూ ఇశ్రాయేలీయుల దేవా నా ప్రభువా, ఇశ్రాయేలీయుల దేవా నా ప్రభువా, నీకు మాత్రమే నేను మొర్రపెట్టుచున్నాను, నీకు మాత్రమే నేను మొర్రపెట్టుచున్నాను. మనవులు దయచేసి నిన్ను నమ్ముకున్నాను, మనవులు దయచేసి నిన్ను నమ్ముకున్నాను. యేసయ్యా, ఓ యేసయ్యా, నేను తప్ప ఆకాశంలో నాకెవరున్నారయ్యా? యేసయ్యా, ఓ యేసయ్యా, నీవు తప్ప ఆకాశంలో నాకెవరున్నారయ్యా? ఎవరున్నారయ్యా? నాకెవరున్నారయ్యా? ఎవరున్నారయ్యా? నాకెవరున్నారయ్యా? ఇశ్రాయేలుల దేవా నా ప్రభువా, ఇశ్రాయేలీయుల దేవా నా ప్రభువా. ఆశీర్వదించుము నిశ్చయముగా, నన్ను ఘనముగా హెచ్చించుము. ఆశీర్వదించుము నిశ్చయముగా, నన్ను ఘనముగా హెచ్చించుము. ఉత్తమ కార్యాలు జరిగించగను, ఉత్తమ కార్యాలు జరిగించగను. బలపరచి మంటి పాత్రను, బలపరచి మంటి పాత్రను. యేసయ్యా, ఓ యేసయ్యా, నీవు తప్ప ఆకాశంలో నాకెవరున్నారయ్యా? యేసయ్యా, ఓ యేసయ్యా, నీవు తప్ప ఆకాశంలో నాకెవరున్నారయ్యా? ఎవరున్నారయ్యా? నాకెవరున్నారయ్యా? ఎవరున్నారయ్యా? నాకెవరున్నారయ్యా? విశాలం చేయుము నా సరిహద్దును, అభివృద్ధి పొందించుము. విశాలం చేయుము నా సరిహద్దును, అభివృద్ధి పొందించుము. నీ ఆజ్ఞ వెంట పరుగెత్తగను, నీ ఆజ్ఞల వెంట పరుగెత్తగను. స్థిర
స్థిరపరచును స్థిరపరచును యేసయ్యా ఓ యేసయ్యా నీవు తప్ప ఎవరున్నారయ్యా యేసయ్యా ఓ యేసయ్యా నీవు తప్ప నా వంశంలో నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా తోడుగా ఉంచుము నీ హస్తమును శ్రమ నుండి రక్షించుము తోడుగా ఉంచుము నీ హస్తమును శ్రమ నుండి రక్షించుము కీడే దినాదరికి రాకుండగను కీడే దినాదరికి రాకుండగను కనపరచు నీ నిత్య కృపను కనపరచు నీ నిత్య కృపను యేసయ్యా ఓ యేసయ్యా నీవు తప్ప ఆకాశంలో నాకెవరున్నారయ్యా యేసయ్యా ఓ యేసయ్యా నీవు తప్ప ఆకాశంలో నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా ప్రతి ఒక్కరు కలిసి ఎవరున్నారయ్యా హృదయాంతరాంగముల ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా దేవుని వాక్యములోకి మనం వెళ్ళిపోదాం. సమయాన్ని పాటించవలసిన ఆవశ్యకత నాకుంది గనుక దేవుని వాక్యాన్ని నేర్చుకోవలసిన ఆవశ్యకత మనకుంది గనుక దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేద్దాం. మొదటిగా పరిశుద్ధ గ్రంథము గల వారందరూ కూడా మీ కుడి హస్తాలతో దేవుని వాక్యాన్ని పైకెత్తుదాం. దేవా నీ లేఖనములు పరిశుద్ధమైనది జీవమగలది. ఈ లేఖముల ద్వారా నన్ను దర్శించు, నన్నుతో మాట్లాడి నన్ను బలపరిచి నన్ను ఆదరించి నన్ను ధైర్యపరిచి నన్ను సమాధానముతో నన్ను తిరిగి పంపించు. ఆమేన్. దేవుని యొక్క నామముకు ఘనత మహిమ కలుగునుగాక. ఈ యొక్క పునరుత్థాన సమయంలో తిరిగి మనము నేర్చుకుంటున్న దేవుని యొక్క వాక్య భాగములను ధ్యానించడానికి మనం ముందుకు వెళ్దాం. మనము సర్మన్ ఆన్ ది మౌంట్, కొండ మీద యేసు చేసిన ప్రసంగాల గురించి మనము గద్దెనములో కొన్ని అనేకమైన వారముల నుండి ధ్యానించడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. బ్లెస్డ్ ఆర్ ది పూర్ ఇన్ స్పిరిట్, ఫార్ దేర్ ఈస్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. రెండవ విధంగా నేర్చుకున్నాం, దుఃఖపడే వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ మోర్న్, ఫార్ దే విల్ బీ కంఫర్టెడ్. మూడవ విధంగా నేర్చుకున్నాం, స్వాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. బ్లెస్డ్ ఆర్ ది మీక్, ఫార్ దే విల్ ఇన్హెరిట్ ది ఎర్త్. ఈ యొక్క మూడు విషయాల్ని మనం ధ్యానించి నాలుగవ విషయాన్ని మనము ధ్యానిస్తానికి ప్రారంభించాం. అది
నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. Blessed are those who hunger and thirst for the righteousness, for they will be filled. కనుక ఆ యొక్క నీతి కొరకు ఆకలి దప్పి కలిగిన వారుగా మనము తీర్చబడాలి అనే సత్యాన్ని గత వారం ప్రారంభించాం. ఈ నీతి కొరకు ఆకలి దప్పు రెండు భాగాలుగా మనం నేర్చుకుంటున్నాం. ఒకటి, నీతికరింపబడాలి. రెండు, నీతిని చేసేవారుగా, నీతిని అనుసరించేవారుగా మనం ఉండాలి అని రెండు విషయాల్ని గత వారములో నేను ప్రారంభించాను. మొట్టమొదటిగా క్రీస్తు రక్తములో విమోచింపబడిన దేవుని యొక్క సంఘము. మనం ఏదో గుడికి వచ్చాము, ప్రార్థన చేసుకుంటున్నాము, వాక్యాన్ని వింటున్నాము, సందాలు వేస్తున్నాం, వెళ్తున్నామంటే సరిపోదు. దేవుని యొక్క సన్నిధిని మనం వచ్చుచున్న వారు మన యొక్క ఆకలి, మన యొక్క దప్పిక ఏమై ఉండాలనగా, నేను దేవుని యొక్క ఉదయ వాంఛ ఏ విధంగా ఉందో నా ఎడల ఆ విధముగా నేను తీర్చబడాలి. ఆ విధంగా తీర్చబడాలంటే నీ నీతిమంతుడిగా నేను తీర్చబడాలి అనే ఒక ఆశ, ఆ యొక్క ఆకలి మనము కలిగిన వారుగా మనము తీర్చబడగలిగినట్లయితే తప్పగా మనం నీతిమంతులుగా, దేవుని దృష్టిలో అంగీకారమైన వారుగా మనము తీర్చబడతాం. మనము ఈ యొక్క నీతిమంతులుగా తీర్చబడుట అనేది మనము ప్రారంభించి దాంట్లో నేర్చుకున్నాం. నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను ఏం చేయలేకపోతున్నాడు అనగా పొందలేకపోతున్నాడు. నీతిమంతుడు ఒక్కడు లేడు. తల్లి గర్భములో పిండముగా రూపింపబడి ఈ లోకములో పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపి అయి ఉన్నాడు. ఒకవేళ నీవు అనొచ్చు, నేను అబద్ధాలు ఆడట్లేదు, బూతులు ఆడట్లేదు, ఎవరి మీద సాడీలు చెప్పట్లేదు, ఎవరితో గొడవ చేయట్లేదు, నా ఇంట్లో నేనే ఉంటున్నాను, నా ఉద్యోగం నేను చేసుకుంటాను, మా ఇరుగు పొరుగు వారితో కూడా నేను ఏ విధంగా గొడవ చేయను, మరి నేను నీతిమంతుడే కదా అంటారు. కాదు, నీ హృదయంలో ఏముందనగా పాపం ఉంది. ప్రతి మానవుడు జన్మముతో పాపము. వాడి లోకములో పాపము చేయలేదనుకున్నప్పటికీ జన్మతో పాపం అనేది నీలో ఉంది. అందువలనే మనకు తెలియకుండా కక్షలు, మనకు తెలియకుండా కోపాలు, మనకు తెలియకుండా మన బూతులాడడం, మనకు తెలియకుండా అబద్ధాలు ఆడడం, మనకు తెలియకుండా మోసం చేయడం, మనకు తెలియకుండా ఇవన్నీ కూడా జరగడం కారణం ఏంటంటే, నీకు తెలియకుండానే నీ హృదయంలో పాపం ఉంది కనుక ఆ పాపం వలన నీవేం చేస్తున్నావు అనగా ఆ విధంగా మాట్లాడుతున్నావు, ఆ విధంగా జీవిస్తున్నావు. కనుక నీతిమంతుడు ఒక్కడు లేడు. కనుక ప్రతి ఒక్క విశ్వాసికి ఏ ఆకలి దప్పుగా ఉండాలి అంటే, ఏదో సంపాదించాలనే ఆకలి కాదు, దాహం కాదు, ఏదో పేరు సంపాదించాలని కాదు, లేకపోతే కులమగట్టి మతాన్ని గురించి, లేకపోతే లోకములో ఏ కార్యముల గురించి కాదు. మనకు కావలసిన ఆకలి దప్పుగా, మనకు కావలసిన ఆకలి దప్పుగా నేను నీతిమంతుడిగా తీర్చబడాలి, నేను నీతిమంతుడిగా తీర్చబడాలి, నా దేవుని దృష్టికి నేను అంగీకారముగా తీర్చబడాలి అనే ఆ గురి, అనే ఒక ఆలోచన నీ జీవితంలో ఉన్నట్లయితే తప్పగా నీకు తృప్తిపరిచి, నేను సమాధానపరిచి నడిపించడానికి నా దేవుడు ఏమై ఉన్నాడనగా ఆయన శక్తివంతుడై ఉన్నాడు. మన రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాల్ని మన గత వారం చదివాం. మరొకసారి చదువుదాం. ఎందుకనగా దేవుని వాక్యము ఎన్నిసార్లు చదివినా అది మనకు మంచిది, అది ఆశీర్వాదం కనుక ప్రతివారు మీ బైబిల్ తెరిచి రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాల్ని మేము చదువుతుండగా జాగ్రత్తగా మీరు చూడాలని ప్రభు పేరట కోరుచున్నాం. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి. ఒక నిమిషం అవుదాం. మనము నీతిమంతులుగా ఎలాగ తీర్చబడతామనగా విశ్వాసముంచడం ద్వారా. ఎవరి ఎడల? యేసు ప్రభు ఎడల మన విశ్వాసం ఉంచట. ఎందుకు యేసు ప్రభు విశ్వాసం ఉంచాలి?
ప్రతి మానవుడు దేవునితో కూడా సహవాసాన్ని కోల్పోయి ప్రతివాడు నశించిపోయి నిత్యమైన వ్యాధన స్థలానికి వెళ్ళిపోతుండగా సర్వశక్తి గల దేవుడు తను సృష్టించిన మానవుని తన పోలికలో తన స్వరూపములో తయారు చేసిన ఈ మానవుని ఎడల ఆయనకే కలిగిన కరుణ కలిగి ప్రేమ కలిగి ఆ వేళ్ల కొలది కాదు కోట్ల కొలది దేవదూతల చేత ఆరాధింపబడుచున్న ఆ సర్వశక్తి గల దేవుడు తన్ను తానుగా ఏం చేశాడనగా ఈ యొక్క శరీరం యొక్క రూపమును ధరించి కన్యకైన మరి యొక్క గర్భమును పాత్రగా తీసుకొని ఈ లోకానికి వచ్చి సర్వలోక మానవుల యొక్క పాపము నిమిత్తము ఆకాశము భూమికి మధ్యలో 3 శిలపై వేలాడబడి తన ఆఖరి చుక్క రక్తమును మానవుల పాప పరిహార్థముగా ఆయన ఏం చేశాడనగా తన రక్తమును చిందించాడు. మానవుల కొరకు ఆయన చనిపోయాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయన 3వ దినము పునరుత్థానంగా లేపబడ్డాడు. అది మాత్రమే కాదు, నీవు నేను కోల్పోయిన ఆ దేవునితో కూడా కోల్పోయిన ఆ సహవాసాన్ని ఆ శిలువ మరణము ద్వారా ఒక చెయ్య దేవుని యొక్క హస్తమును ఒక చెయ్య ప్రజల యొక్క హస్తాన్ని పట్టుకొని ఏం చేశారు, కౌన్సిలేషన్ చేశాడు, వాడిని తిరిగి కలిపాడు, తిరిగి వాడు ఏం చేశాడనగా సహవాసములోకి నడిపించాడు. గనుక మనం ఎవరందు విశ్వసించాలంటే యేసుప్రభు తల్లి అయిన మరియందు కాదు, అపోస్తులందరూ కాదు, ఈ లోకములో మనుషులు ఎడల కాదు, ఈ లోకములో వ్యక్తులు ఎడల కాదు, ఈ లోకమైన మతాచారములను కాదు, ఈ లోకమైన కులాచారముల మీద కాదు, ఈ లోకములో ఏ కార్యముల మీద నీ విశ్వసించినందువలన నీవు నీతిమంతుడిగా తీర్చబడలేవు. కానీ నీ కొరకు సమస్తమును యాగముగా తీర్చబడిన ఆ సర్వ శక్తిగల దేవుని యందు నీవేచేయాలనగా విశ్వసించాలి. ఈ పునరుత్థాన సమయంలో నా మాట వింటున్న నా సహోదర సహోదరి, ఈ పునరుత్థాన సమయంలో నీ విశ్వాసం ఎవరి మీద ఉంది? చాలామంది విశ్వాసం ఆ టీవీలో మాట్లాడుతున్న వారి మీద ఉంటుంది, ఆ కొంతమంది విశ్వాసము ఆ ఈ లోకమైన వ్యక్తుల మీద ఉంటుంది. వ్యక్తులు ఆ చేత అనేకులు ఆరాధింపబడుచున్న వారు ఉన్నారు, వారి యందు విశ్వాసము. అయిలారా అమలారా, ఈ లోకములో ఎవరి ద్వారా నీ విశ్వాసం వచ్చినప్పటికీ నీవు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా నీవు తీర్చబడలేవు అనే సత్యాన్ని ఈ పునరుత్థానం గమనించి నీలో ఉన్న ఆ లోకముల అడ్డులన్నిటినీ నువ్వు తీసివేసి ఈ పునరుత్థానంలో తీర్మానం చేయి, అయ్యా దేవా నన్ను క్షమించు, నేను ఈ మానవులను విశ్వసించాను, పాస్టర్ గారి మీద విశ్వసించాను, లేకపోతే ఈ లోకమైన వ్యక్తుల మీద విశ్వసించాను, అయ్యా నన్ను క్షమించు, నేను అనేకసార్లు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చబడాలని నేను అనేక ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ అయ్యా నేను ఆశించిన విధముగా నీవు ఆశించిన విధముగా నేను తీర్చబడలేకపోతున్నాను, నన్ను క్షమించు. ఇదిగో ఈ పునరుత్థాన సమయంలో నీ యందు నేను పరిపూర్ణముగా ఏం చేస్తున్నానగా విశ్వసిస్తున్నాను అని మన విశ్వాసాన్ని ఆయన మీద ఉంచగలిగినట్లయితే ఆ సర్వశక్తి గల దేవుడు నీలో ఉండి నీవు ఆయనలో ఉండి నీవు జీవించగలిగి ఆయనతో కూడా నడవగలిగినట్లయితే నా సర్వశక్తి గల దేవుడు నీ జీవితాన్ని ఏం చేస్తాడనగా నీతి పరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ ఆకలి అటువంటి ఆశ కలిగిన వారిగా మనము తెచ్చబడాలి. ఇక్కడ చదివిన ఎప్పుడైతే మనము ఆయన యందు విశ్వసించి నీతిమంతులుగా తీర్చబడతామో అప్పుడు ఏం చేస్తాడగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఏమవుతానగా సమాధానము కలిగి, దేవునితో సమాధానము కలిగి ఉండాలి. చూడండి, కుటుంబంగా జీవిస్తాం, భర్త భార్యలకు సమాధానం లేకపోతే ఏం లాభం? కొంతమంది ఆ నాటక రూపమైన జీవితాన్ని జరిగించిన వాళ్ళు ఉన్నారు. భార్య అంటది, నేను ఎలాగో పెళ్లి చేసుకున్నాను కదా నీకు వంట వండిస్తాను అంటది. భర్త అంటాడు, నేను ఎలాగో పెళ్లి చేసుకున్నానుగా నీ ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ వేస్తాను అంటాడు. ఇది జీవితం కాదు. జీవితం అది సమాధానకరమని. ఒక భర్త ఉద్యోగానికి వెళ్ళాడంటే ఎప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అనే మనస్సు కలిగిన వారుగా, భార్య ఎప్పుడు నా భర్త తిరిగి వస్తాడు, నా పిల్లలు ఎప్పుడు స్కూల్ నుండి వస్తారు, కాలేజీ నుండి వస్తారు, నా బిడ్డలు నాతో ఉండాలి, నా కుటుంబంలో మేము అందరూ కలిసి ఉండాలి. అది నిజమైన సమాధానం కలిగిన కుటుంబంలో ఏముంటుంది అనగా ఏకాత్మ ఉంటుంది, ఏక మనస్సు ఉంటుంది, ఏక హృదయం ఉంటుంది. వారు సంతోషముగా వారు కలిసి ఉండాలనే ఆశ కలిగిన వారుగా ఉంటారు.
కొంతమంది భార్య ఎప్పుడు అమ్మ ఇంటికి వెళ్ళిపోతుందా అని చూసుకుని ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళు భర్త ఎప్పుడు డ్యూటీకి వెళ్ళిపోతాడా అని చూసుకుని ఉంటూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఎప్పుడు మా అమ్మ నాన్న ఎక్కడికైనా వెళ్ళిపోతారా అని చూసుకొని ఉంటుంటారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఎప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారా అని ఏం చేస్తారు ఆలోచిస్తూ ఉంటారు. ఎందువల్లంటే సమాధానం లేని కుటుంబాలు. ఏమి సమాధానం, ఈ లోక సంబంధమైన సమాధానాన్ని ఒక గంట సీరియల్ చూడడం వల్ల ఈ అరగంట సమాధానం, లేకపోతే సినిమాలు చూడడం వల్ల ఒక 3 గంటల సమాధానం, లేకపోతే ఈ లోకములో యాత్ర చేయడం వలన యాత్ర చేసిన దినాల సమాధానం, ఈ లోకములో ఏదో సమాధానం అనేది, ఈ లోకములో పొందే సమాధానము అది శాశ్వతమైనది కాదు. సమాధానం అంటే ఎప్పుడు తెలుసా? నీ జోబులు నిండి ఉన్నప్పుడు కాదు, నీ ఇంట్లో కావలసిన ఆహారం ఉన్నప్పుడు కాదు, నీకు మంచి వస్త్రాలు ఉన్నప్పుడు కాదు. నీకు నిజమైన సమాధానం ఎప్పుడు ఉండాలి తెలుసా? నీకు రోగం కలిగినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు, మానసిక ఒత్తిళ్లు కలిగినప్పుడు, నీ జీవితంలో కృగిపోయే సమయంలో, నీ కుటుంబంతో కూడా గజిబిజిగా అయిపోయిన సమయంలో నీ హృదయంలో ఏముండాలనగా సమాధానం. అది నిజమైన సమాధానం. అట్టు సమయంలో నీకు సమాధానం లేదనుకో, అట్టు సమయంలో సమాధానం లేకుండా జుత్తులు పిక్కొని నీకు నీవే గాయం చేసుకున్నావు అనుకో, నీ వేదన చెందావంటే నీవు సత్యాన్ని గుర్తెరగాలి. నీ జీవితంలో నీతి సంబంధమైన సమాధానం లేదు కనుక ఈ పునరుత్థాన సమయంలో మీకు మీరే పరిశోధన చేసుకోండి. మీ జీవితంలో సమాధానమే సమాధానం. మీ జీవితంలో ఏ సమాధానం పొందుతున్నావు? నీ జీవితంలో ఏదో ఒక కార్యం జరిగినప్పుడా, లేకపోతే ఏదో మంచి వంటలు చేసుకున్నప్పుడా, లేకపోతే మంచి వస్త్రాలు కొనుక్కున్నప్పుడా, లేకపోతే ఏదో ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నప్పుడా నీ సమాధానము, లేకపోతే ప్రతిదినము నీ జీవితంలో సమాధానం ఉందా? నీ ఆర్థిక పరిస్థితుల్లో సమాధానం ఉందా? నీ రోగ సమయంలో నీకు సమాధానం ఉందా? నీ దుఃఖ సమయంలో నీకు సమాధానం ఉందా? నీ యొక్క జీవితంలో ఏమి చెయ్యాలో తోచలేని సమయంలో నీకు సమాధానం ఉందా? లేకపోతే ఈ పునరుత్థాన సమయంలో నీ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ క్రీస్తులో నీలో క్రీస్తు కలిగి నీవు జీవించగలిగినట్లయితే, క్రీస్తులో క్రీస్తు నీలోను నీవు క్రీస్తులో ఉన్నట్లయితే తప్పగా నీతి సంబంధమైన సమాధానము ఏం చేస్తుందనగా మిమ్మల్ని ధైర్యపరచడం మీద కాదు, కానీ తండ్రితో మిమ్మల్ని ఏం చేస్తుందనగా సమాధానపరుస్తుంది. దేవుడితో సమాధానపరచడం అంటే నీవు దేవుడు ఒకటైపోవడం మాట. చూడండి, వస్త్రాలు నెయ్యడం తెలుసరా? ఈ వస్త్రాలన్నీ కూడా దారాలు, అనేక విధమైన దారాలు. ఈ దారాలన్నీ కూడా ఏమైపోతాయి? మిక్స్ అయిపోతాయి. మిక్స్ అయిపోయినప్పుడు ఏమవుతాయి? ఒక వస్త్రంగా ఏ దారం కనబడదు, వస్త్రంగా తీర్చబడుతుంది. అదే సర్వశక్తి గల దేవుడు ఆశించింది ఏమనగా, ఏ విధంగా ఆ బిల్లులో ఈ దారాలన్నీ కూడా కలిపి ఏకపరిచి దారములు కనబడకుండా ఒకే ఒక వస్త్రంగా ఏ విధంగా కనబడుతుందో, నీవు నేను కూడా క్రీస్తులో ఆ విధముగా ఏర్చబడాలగా తీర్చబడాలి. ఇక నీకు దేవునికి ఏ కలగకూడదనగా ఒక వ్యత్యాసము కనబడకూడదు. నీవు దేవుడు ఏమై ఉండాలనగా ఒకే విధంగా కనబడాలి. నిన్ను చూచిన వారు క్రీస్తుని చూచేవారుగా తీర్చబడాలి. అది నీ కుటుంబాన్ని చూసేవారు క్రీస్తుని చూచేవారుగా తీర్చబడాలి. ఆ కుటుంబములు ఏమవుతారనగా దేవునితో ఏమవుతున్నారనగా కలిసి జీవించడానికి వీలవుతుంది. కనుక ఈ పునరుత్థాన సమయంలో నీవు ఏకమవడానికి నీ జీవితంలో ఏది అభ్యంతరముగా ఉందో, ఐరన్ అనే మాట మనం ఎక్కువగా స్టీల్ ప్లాంట్లో ఐరన్ అనే మాట మనం ఉంటాం. ఐరన్ అనేది వాళ్ళు ఈ గట్టి దిట్టమైన ఒక రాడ్గా దాన్ని తయారు చేయడానికి ఆ యొక్క లిక్విడ్ ఏం చేస్తారు? విపరీతమైన వేడి కలిగిన మంట చేత దాన్ని ఏం చేస్తారు? కరిగించి దాన్ని ఏం చేస్తారనగా అన్ని విధమైన లిక్విడ్స్ వాళ్ళు కరగదీసిన ప్రతి లిక్విడ్స్ ఏం చేస్తారనగా ఆ యొక్క యంత్రములోనికి వెళ్ళి అదేమవుతుందనగా బలమైన రాడుగా, ఏకమైన ఒక రాడుగా, శక్తి కలిగిన రాడుగా తీర్చబడుతుంది. అదే విధముగా మన జీవితంలోన ప్రతి కల్మషములు, ప్రతి జీవితంలోన ప్రతిది కూడా క్రీస్తు అనే ఈ యొక్క అగ్నిలో కాల్చబడి అది శుద్ధి చేయబడి అదే చేయబడాలనగా అది క్రీస్తులో ఒక స్థిరమైన, ఏకమైన, ఒక బలమైన, ఒక
ఒక బలమైన ఒకే ఒక వ్యత్యాసము లేని జీవితముగా ఏం చేయబడాలనగా తీర్చబడాలి. అది దేవుడు మన ఎడల ఆయన ఆశించేది కనుక దేవుని సంగమా, మన జీవితంలో ఉన్న ప్రతి అడ్డులను మనము తీసివేయడానికి తీసివేయడం అంటే మనం తీసివేయలేం, కానీ తీసివేయడానికి మనం ఏం చేయబడాలి? ఇష్టపడాలి. మళ్ళా చెప్తున్నాను, నేను తీసేస్తానంటే నేనేం తీయలేను. నేను ఎవరాలనగా సర్వశక్తుల దేవుడికి అయ్యా ఇదిగో నీ అందు నేను విశ్వసించుచున్నాను, తండ్రికి నాకు సమాధానము కలుగులాగున నా జీవితంలో అడ్డులన్నిటిని ఏం చేయాలనగా తొలగించడానికి నేనేం చేస్తాననగా ఇష్టపడుతున్నాను. ఎప్పుడైతే మనం ఇష్టపడుతామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడనగా దాన్ని తొలగించడానికి ఆయన ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం ఆయనతో మన యొక్క సమాధానము నీతి కలిగిన సమాధానముగా ఉండాలి, కానీ అది మామూలు ఏది నీతి లేని సమాధానముగా తీర్చబడకూడదు అనే విషయాన్ని ఈ పునరుత్థాన సమయంలో మనం గ్రహించాలి. అయితే నీవు నీతిమంతుడిగా తీర్చబడాలంటే గత దినములో మనం నేర్చుకున్నాం 42వ కీర్తన 1-2 వచనాల్ని మనం చూసినట్లయితే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి ఏ విధంగా దాహముతో ఉన్నప్పుడు నీళ్లు దొరికినంత వరకు అది ఆగకుండా పరిగెత్తి నీళ్లు కనుగొని నీళ్లు త్రాగు వరకు అది సమాధానంగా ఉండదో, ఏ విధంగా విశ్రాంతి పొందదో, నువ్వు దేవునితో చెప్పాలి, అయ్యా దుప్పి వలె ఈ పునరుత్థాన సభలో నీ సన్నిధికి వచ్చాను, నేను ఆ దాహముతో వచ్చాను. ఏ దాహం అనగా నీతి అనే నీళ్లు తాగు వరకు, నీ ముఖము నేను చూచి వరకు, నీ దర్శనమును చూచి వరకు, నీ చిత్తము నెరవేర్చే వరకు, నీ కృప నేను పొందు వరకు, నీ అభిషేకమును పొందు వరకు నేను ఆగనయ్యా. ఈ యొక్క దుప్పి ఏ విధంగా ఆశపడుతుందో, దుప్పి ఏ విధంగా దాహము కలిగి ఉందో, నేను కూడా అటువంటి దాహముతో అటువంటి ఆకలితో నీ సన్నిధికి వచ్చాను. నీ సన్నిధి యొక్క ప్రకాశత నేను చూడాలి, నీ సన్నిధి యొక్క ఆ మహిమ నేను చూడాలి అనే ఆశ. దేవుని సంగమా, ఈ పునరుత్థాన సమయంలో నీవేదో వచ్చి వెళ్ళిపోతే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. నా దేవుడు నీ హృదయాంతరాంగములు చూస్తున్నాడు. నీకు ఇటువంటి ఆకలి, ఇటువంటి దప్పిక, ఆ యొక్క దుప్పి వలె నీవు దేవుని సన్నిధిలో ఆయన నీతిని పొందడానికి, ఆయన కృపను పొందడానికి, ఆయన అభిషేకం పొందడానికి, ఆయన దర్శనం పొందడానికి ఆశ కలిగి ఉన్నట్లయితే, చాలామంది ఈ పునరుత్థాన సమయంలో దేవుని సన్నిధికి ఎందుకు వచ్చి ఉంటారంటే దేవుని సన్నిధికి వెళ్తే కడుపుని పోతుందని, దేవుని సన్నిధికి తలని పోతుందని, దేవుని సన్నిధికి వెళ్తే నా అప్పులు పోతాయని, దేవుని సన్నిధికి వస్తే నా కష్టాలు పోతాయని, నా దేవుని సన్నిధికి వెళ్తే వ్యాపారం బాగా జరుగుతుందని, దేవుని సన్నిధికి వెళ్తే అది జరుగుతుంది ఇది జరుగుతుందని వాళ్ళ ఆశలతో వచ్చిన వాళ్ళు నిరాశతో తిరిగి వెళ్ళిపోతారు. నేను రావాల్సింది ఈ లోకములో ఏదో లాభాలు కాదు, లాభము కొరకు కాదు. నేను ఈ దుప్పి ఏ విధంగా దప్పిక కలిగి ఉందో ఆ విధముగా నీవు కూడా దప్పిక కలిగి, ఏ దప్పిక నీ నీతిమంతుడిగా తీర్చబడాలి, నీతిమంతురాలుగా తీర్చబడాలి. నా దేవుని యొక్క హృదయవాంఛ ప్రకారము నేను జీవించేదానగా నీ తీర్చబడాలని ఆశతో వచ్చినట్లయితే నీవు తిరిగి వెళ్ళినప్పుడు ఎలాగెళ్తావనగా తృప్తితో తిరిగి వెళ్తావు. తృప్తితో తిరిగి వెళ్ళాలంటే, తృప్తి కలిగి నీ ఉండాలంటే, నీ జీవితం తృప్తి కలిగి ఉండాలంటే, నీ జీవితం సంతోషంతో ఉండాలంటే ఈ పునరుత్థాన సమయంలో నీవు దాహము కలిగి ఉండాలి. ఏ దాహమో? డబ్బు సంపాదించే దాహం కాదు, లేకపోతే ఈ లోకములో పేరు ప్రఖ్యాతులు సంపాదించే దాహం కాదు, ఈ లోకములో ఈ లోకములో ఏదో కార్యం జరిగించాలని దాహం కాదు. ఇటువంటి దాహం కాదు నీకు నాకు కావలసింది. దేవుని కొరకు నీతిమంతులుగా తీర్చబడాలనే ఒక దాహము కలిగి ఉన్నట్లయితే తప్పగా దేవుడు వారిని ఏం చేస్తాడనగా తృప్తిపరుస్తాడు. ఈ యొక్క 63వ కీర్తన 1వ వచనాన్ని మనము 2వ వచనాన్ని మనం ఈ పునరుత్థాన సమయంలో త్వరగా చదివి మన కిందకి వెళ్ళిపోదాం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. చూడండి, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేవా నా దేవుడు నీవే, నాకు ఇంకెవరు లేరు. నా కులమని,
మతమని, జాతని, బంధువులని, కుటుంబస్తులని వీళ్ళెవరు కూడా నాకు ఉన్నారు. కానీ వాళ్ళకి కాదు, నేను వారి ఎడలా కాదు ఆకలి దప్పిక ఉన్నాను. కొంతమంది కుటుంబస్తులంటే, బంధుమిత్రులంటే ఇంకా వాళ్ళ జీవితంలో భార్య పిల్లలను కూడా పట్టించుకోరు. కొంతమంది భర్తని పిల్లలను పట్టించుకోరు. బంధుమిత్రులంటే, అన్నతమ్ముళ్ళంటే, సహోదరులంటే వాళ్ళంటే ఇక కుటుంబాన్ని కూడా, వారి సొంత కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా వారి వల్ల ఆశ కలిగిన వారుగా, కొంతమంది ఇంటిలో భార్య బిడ్డలకు కావలసిన ఆవశ్యకతలు చూడరు, కానీ వాళ్ళ తమ్ముళ్ళు, చెల్లెలకి, అక్కలకి కావలసిన ఆవశ్యకతలు చూస్తూ ఉంటారు. నేను చెప్పినవన్నీ కూడా అబద్ధం కాదండి. నా దగ్గరికి వచ్చిన కంప్లైంట్స్ చెప్తున్నాను కానీ నేనేమి ఇక్కడ ఏం సృష్టించి చెప్పట్లేదు. నేను నా దగ్గరికి వచ్చిన కంప్లైంట్స్లో నేను గ్రహించిన దాంట్లో నేను చెప్పేది, అయ్యా నా యొక్క భర్త వాళ్ళ యొక్క సహోదరు గురించి, వాళ్ళ యొక్క సహోదరి గురించి, వాళ్ళ కుటుంబాల గురించి వారు పడతారు, కానీ నా గురించి, నా పిల్లల గురించి ఏం పట్టించుకోడండి. నా పిల్లలు కాలేజీకి వెళ్తే పట్టించుకోడు, నా పిల్లలు నాకు నా బలహీనత అయితే పట్టించుకోడు. వాళ్ళ కుటుంబాల గురించే వాడు ఏమవుతాడో ప్రాకులాడుతూ ఉంటాడు. ఇదంతా కూడా ఈ లోక సంబంధమైన వాటి గురించి నువ్వు ప్రాకులాడి, నీవెన్ని ప్రార్థనలు చేసినా, నీవెన్ని వాక్యం చదివినా, నీవెన్ని కార్యాలు చేస్తావని, నీవు దేవుని పరిచయం చేస్తున్నావని నువ్వు చెప్పుకున్నందువల్ల ఏ ప్రయోజనము లేదు. దానివల్ల నీవు నీతిమంతుడిగా తీర్చబడలేవు. నీతిమంతుడిగా తీర్చబడాలంటే ఈ లోకములు ఎవ్వరు వద్దని చెప్పట్లేదు, కానీ నువ్వు యథార్థముగా, దేవా నీవే నా దేవుడవు, నువ్వు నీ తర్వాతే తక్కిన వాళ్ళందరూ. ముందు స్థానం ఎవరికనగా దేవుడికంటే స్తోత్రం హల్లెలూయా చెప్పడానికి కాదు, మోకాలేసి గట్టి ప్రార్థన చేయడం కాదు. ఈ వాక్యానుసారముగా నీవు జీవించాలి. ఈ దేవుని యొక్క హృదయ వాంఛను గ్రహించి హృదయ వాంఛ ప్రకారము నీ జీవితాన్ని వేచేయాలనగా కట్టుకోవాలి. అది దేవుని యొక్క సన్నిధిలో నీవు దేవా నీవే నా దేవుడు అని చెప్పడానికి, నోటితో పలకడానికి, చిలక పలికినట్లు పలకడానికి కాదు. కొంతమందికి అది బాగా అలవాటు ప్రకారం ఏం చేస్తారనగా మాట్లాడుతూ ఉంటారు. అలవాటు ప్రకారంగా వారు దేవుని గురించి చెప్తుంటారు. ఆయన నా దేవుడు, ఆయన నా రక్షకుడు అని చెప్తూ ఉంటారు. అది కాదు, ఆయన భక్తుడు చెప్పినారు, దేవా నీవే నా దేవుడవు, నీవు నా దేవుడు అని వాడు చెప్పడం వలన వాడు ఏమంటున్నాడు చూడండి, వేకువనే లేచి నా తెల్లవారుజామున నా కళ్ళు ఇప్పగానే, నా కళ్ళు తెరవగానే నేను ఎవరు చూడాలనగా నీ సన్నిధిని చూడాలి, నీ కృపను చూడాలి. ఒకసారి ఒక సహోదరి, ఆమె బ్లైండ్ లేడీ దగ్గర 7,000 పాటలు రాసింది. చక్కగా పాటలు పాడుతుంది. అయితే ఆ స్త్రీ అనేకమైన పాటలు రాసింది, కానీ కళ్ళు లేవు. అయితే ఒకసారి ఒక చర్చిలో వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఆమెను పరిచయం చేస్తూ, ఈ సహోదరి 7,000 పాటలు రాసింది. ఆ పాటలన్నీ కూడా హృదయానికి ఏమవుతుంది అనగా టచ్ అవుతున్నాయి. కానీ నేను ఆ దేవస్థానంలో అదే అడుగుతున్నాను, దేవా ఇంత చక్కగా 7,000 పాటలు రాసి అనేక హృదయాల్ని ఆకర్షించుచున్న ఆ పాటలు పాడుతున్న ఈ యొక్క స్త్రీకి నీవు కళ్ళు తెరిస్తే ఎంత బాగుండేది అని నేను పాస్టర్ గారు ఏం చేస్తాను, ఆమె గురించి సంఘంలో చెప్పి ఆమెకి సమయాన్ని ఇచ్చారు. అప్పుడు ఆమె లేచి ఏమందని తెలుసా, పాస్టర్ గారు నా మీద మీకున్న ప్రేమ కొరకు వందనాలు. ఒకవేళ దేవుడే ఇప్పుడు వచ్చి అమ్మా నీ కళ్ళు కావాలని అడిగినట్లయితే నాకు వద్దు అని చెప్తాను. అంటే నాకు కోపం వచ్చి కాదు, దేవుడితో కోపం వచ్చి అది అంటలేదు, కానీ నేను ఒక దినము చూడబోతున్నాను. చూచేది నా కళ్ళు తెరగానే నేను చూడవలసిన వాడిని ఎవనంటే నా సర్వశక్తి గల దేవుడినే నేను చూడాలి. ఆమంటుంది, నాకు తెలిసి ఈ లోకంలో ఏ మనిషి రూపాన్ని నా హృదయంలో లేదు, ఏ రూపాన్ని నేను చూడలేదు, ఎవరు ఎలాగుంటారో నాకు తెలియదు, నా తండ్రి ఎలాగుంటాడో, నా తల్లి ఎలాగుంటుందో, నా యొక్క కుటుంబం ఎలాగుంటుందో, ఎవరు ఎలాగుంటారో ఏ రూపము కూడా నా హృదయంలో లేదు. కానీ
నాకు ఒకే రూపము, నా దేవుని యొక్క రూపాన్ని నేను మొట్టమొదటిగా నా కళ్ళు తెరవగానే నేను దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు నా కళ్ళు తెరబడతాయి. ఆ కళ్ళు తెరబడినప్పుడు ఈ లోకంలో ఏ రూపాన్ని నేను చూడకూడదు, నేను చూడవలసిన రూపము నా తండ్రి యొక్క రూపాన్ని నేను చూడాలి అని ఆ సహోదరి సాక్షించింది. అవును దేవుని సంగమా, వేకువన లేచి ఎవరో ముఖాన్ని చూడడానికి కాదు, నీ చేతి రాత్రి చూడడానికి కాదు, ఏదో బైబిల్లో క్యాలెండర్ చదవడానికి కాదు, ఈ పునరుత్థాన సమయంలో తెల్లవారు వేకువన లేచి నీ యొక్క ఆశ, దేవా నీవు నా దేవుడవు, వేకువన లేచి నీ మహిమను చూడాలి, నీ కృపను చూడాలి, నీ ప్రకాశతను చూడాలి. అయ్యా నీ కృపతో నేను నింపబడాలి. నేను చూడవలసింది ఏ లోకమైన ముఖాలు కాదు, ఈ లోకమైన పరిస్థితులు కాదు, నేను చూడవలసింది నీ ముఖాన్ని చూడాలి. వేకువన లేచి దేవుని యొక్క సన్నిధిని చూద్దాం. వేకువనే నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాలయమందు నేను వేకువన లేచి పరిశుద్ధాలయమందు. ఈ పరిశుద్ధ ఆలయం ఎక్కడుంది? ఈ పరిశుద్ధ ఆలయం ఎక్కడుంది? మీ హృదయములే దేవుని యొక్క ఆలయము. పరిశుద్ధాత్మ దేవుడు వసించే స్థలం మన హృదయము. ఆ భక్తుడు అంటున్నాడు, అయ్యా వేకువన లేచి నీ బలమును నీ ప్రభావమును చూడాలని. ఎక్కడ? నీ పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో నా యొక్క ఆశ. అయిలారా అమలారా, నేను చెప్పేది ఈ గోడలతో సిమెంట్తో ఆ యొక్క ఇటుకలతో కట్టబడిన ఈ బిల్డింగ్ గురించి కాదు నేను చెప్పేది. దేవుడు నీ పరిశుద్ధమైన నీ యొక్క మందిరాన్ని ఇచ్చాడు. ఎందుకు పరిశుద్ధ మందిరం అనగా ఆయన వసించే స్థలము ఎలా ఉండాలనగా పరిశుద్ధముగా ఉండాలి. ఈ పరిశుద్ధ స్థలములో ఆయన వసించుచున్నాడు గనక ఈ పరిశుద్ధ స్థలములో నీవు వేచి ఉండాలి. దేని కొరకు? ఆయన బలము గురించి, ఆయన ప్రభావము గురించి. ఎప్పుడు? వేకువనే, తెల్లవారుజామున. నిజంగా అండి, తెల్లవారుజామున నాకు ఒక్కొక్కసారి 1 గంటన్నరకు మెలికెచ్చి పండుకుంటేమే 12:30 1 గంట, ఒక్కొక్కసారి 2 గంటలకు మెలికెచ్చేస్తుంది, ఒక్కోసారి 3 గంటలకు మెలికెచ్చేస్తుంది, ఒక్కోసారి 4 గంటలకు మెలికేస్తుంది. ఆ కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు కూడా డిస్టర్బెన్స్ ఉండదు. ఎంత చక్కగా ఉంటుంది, కొద్దిగా చల్లగా, కొద్దిగా మంచి వాతావరణంగా ఉండి ప్రశాంతముగా దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క ప్రభావాన్ని వెతకడానికి ఆ పరిశుద్ధ మందిరము దేవుని కొరకు వేచి ఉన్నట్లయితే తప్పగా మనము దేవుని యొక్క తృప్తి, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క సమాధానాన్ని, దేవుని కృపను మన జీవితంలో మనం పొంది తీరుతాము. నిజంగా ప్రార్థన అనేది తెల్లవారుజామున ప్రార్థన, తెల్లవారుజామున వాక్యము చదువుట, తెల్లవారుజామున ధ్యానించుట, ఏ డిస్టర్బెన్స్ లేకుండా తెల్లవారుజామున వేకువనే నీవు నేను వెతకాల్సింది ఆయన బలమును, ఆయన మహిమను, ఆమేన్, ప్రభావమును. మనం ఏం చేయాలి? ఆయన బలమును, ఆయన ప్రభావమును మనం వెతికేవారుగా మనం తెచ్చబడాలి. చూద్దాం, కిందకి వెళ్ళిపోదాం. పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న భక్తుడి యొక్క ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఈ ఎండిపోయిన నేల మీద మనం 2 బకెట్లు నీళ్ళు పోస్తే ఏమవుతుంది? ఇంగిపోతుంది. జస్ట్ ఒక సెకండ్లో ఆరిపోయినట్టు కనిపిస్తుంది. అరే 2 బకెట్లు నీళ్ళు పోసాను, ఏమైంది? నీళ్ళంతా ఈ భూమి ఏమైపోయింది? ఎండిపోయింది. భక్తుడి యొక్క ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్త చూసుకోండి. నేను వేకువనే నీ సన్నిధిలో ఏం చేస్తున్నాను? వేచి ఉన్నాను. ఎలాగ వేచి ఉన్నానగా, ఎండిపోయిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత. చూడండి, ఎండిపోయిన నీళ్లు పోయబడినట్టుగా ఏ విధముగా అది పీల్చుకుంటుందో అటువంటి ఆశ కలిగిన వాడుగా నేను నీ కృపను పొందడానికి,
నీ బలము పొందడానికి, నీ ప్రభావం పొందడానికి నేను ఎలాగున్నాననగా సిద్ధముగా ఉన్నాను. ఎలా సిద్ధంగా ఉన్నాము? ఎండిపోయిన భూమి ఎలాగ నీళ్లు తాగుతుందో ఆ విధముగా నేనేమై ఉన్నానగా సిద్ధముగా ఉన్నాను నీ బలాన్ని పొందడానికి, నీ ప్రభావం పొందడానికి. అటువంటి ఆశ లేకపోతే ఏ ప్రయోజనం లేదండి. మరి ఈ పునరుత్థానములో నీవు ఎలా దేవుని సన్నిధికి వచ్చావో నాకు తెలియదు. భక్తుడు పాడిన విధంగా నీవు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే నీ ఎండిపోయిన జీవితాన్ని సర్వశక్తి గల దేవుడు ఏం చేస్తాడనగా నిండిన నీళ్లు కలిగిన ఆ యొక్క జలముల చేత నింపబడిన ఆ యొక్క విస్తారమైన నీళ్లు కలిగి పంటను కలిగి ఆ సమృద్ధమైన ఆ పంటను ఇవ్వగలిగిన ఆ భూమిగా నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడనగా చేసి నిన్ను తృప్తిపరిచి ఏం చేస్తాడనగా ఆయన నిన్ను పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో పాయింట్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే సమయం ముందుకు వెళ్ళిపోతుంది కనుక రెండో పాయింట్కి వెళ్ళిపోదాం. నీతిమంతులుగా తీర్చబడ్డా మంచిదే. నీతిమంతులుగా తీర్చబడినందువల్ల సరిపోదు. లేవు మీరు అనొచ్చు, నీతిమంతునిగా తీర్చబడినానని ఇప్పుడు సాడీలన్నీ మానేశాను, ఇతరుల మీద అన్యాయంగా మాట్లాడడం మానేశాను, ఇతరులను తిట్టడం మానేశాను, ఇతరుల మీద ఏ విధమైన గొడవలు చేయడం మానేశాను, నేను ఇంకా అబద్ధాలు ఆడడం మానేశాను, మోసాలు చేయడం మానేశాను, నేను చక్కగా బైబిల్ చదువుకుంటాను, ప్రార్థన చేసుకున్నాను, ప్రార్థనలకు వెళ్తున్నాను, ప్రార్థన గుంపులకు వెళ్తున్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను. నేను నీతిమంతుడిగా తీర్చబడ్డానంటే సరిపోదు. నీవు నీతిమంతురాలుగా తీర్చబడితే నీవు ఇప్పుడు ఏం చేయాలనగా నీతిమంతుడిగా జీవించడానికి నీవు ముందుకు వెళ్ళాలి. నీతి సంబంధమైన కార్యములను కనుగొనడానికి ఏ విధముగా నేనేం చెయ్యాలి, నీతిమంతుడిగా తీర్చబడిన వాడు నేను ఏ విధంగా ఏమి చెయ్యాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా జీవితాన్ని నేను కట్టుకోవాలి అని నువ్వు వెతకడం మొదలు పెట్టాలి. వెతికిన ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఆశ. నీ నీతిమంతుడిగా తీర్చబడ్డాను, ఇక నీతికరమైన కార్యములు చేయడానికి నేను దేవుని యొక్క హృదయవాంఛను తెలుసుకోవాలి అనే ఆశ ప్రార్థన ఆత్మతో దేవుని సన్నిధిలో కూర్చున్నట్లయితే, దేవుని వాక్యమును ధ్యానించినట్లయితే సర్వశక్తి గల దేవుడు నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత నీతికరమైన జీవితాన్ని జీవించడానికి దేవునికి ఏం చేస్తాడనగా సహాయం చేస్తాడు. నా మాట మీకు అందరికి అర్థమవుతుందని నమ్ముతున్నాను. ఒకసారి అర్థమైన వాళ్ళు అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. మనం నీతిమంతులుగా తీర్చబడ్డ మంచిదే, దాంతో తృప్తి చెందకండి. ఇంకేం చేయాలి? నీతిమంతులుగా ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా నడవాలి అనే విషయాన్ని మనం ఏం చేయాలనగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దాని ప్రకారం మనం ఏం చేయాలనగా జీవించాలి. అందువల్లే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో కాబట్టి మనం అనేక సార్లు చదివి ధ్యానించిన వాక్యములే అయినా ఈ సందర్భంలో దాన్ని మనం గ్రహిద్దాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. ఏం చేయాలి? నువ్వు నీతికరముగా తీర్చబడిన తర్వాత నీతికరమైన తీర్చబడిన వారు ఏం చేయాలనగా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. నువ్వు మొట్టమొదటిగా నువ్వు వెతకవలసింది ఏంటనగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. రెండోది ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొట్టమొదటిగా వెతకాలి. రెండోసారి ఏం చేయాలి? నేను మీ పేర్లు అడగలేండి, చెప్పండి, చెప్పగలను వాళ్ళు చెప్పండి. రెండోది ఏం చేయాలి? గట్టిగా రెండోది ఏం చేయాలి? రెండోది అదే, ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. మూడోది ఏం చేయాలి? అదే ఆయన రాజ్యమును, ఆయన నీతి. 100సారి ఏం చేయాలి? ఆయన రాజ్యమును, ఆయన నీతిని. 1000సారి ఏం చేయాలి? ఆయన రాజ్యమును, ఆయన నీతిని. దెర్ ఇస్ నో క్వశ్చన్.
కొంతమంది విశ్వాసులు అడుగుతుంటారు, పాస్టర్లు అడుగుతుంటారు, ఇలా బోధ చేస్తే ఏమంటారంటే, అయ్యా మరి మన గురించి ఎప్పుడు ఇప్పుడు మానవుడికి కావాల్సింది ఊరుకోండి, దేవుడి గురించి పక్క పెట్టండి, మన గురించి ఏంటి చెప్పండి అంటారు. మా పరిస్థితి గురించి చెప్పండి అంటాడు. దేవుడు అంటాడు, అలా కాదు, మీ గురించి కాదు, మీరు మొట్టమొదటిగా నీతిమంతులుగా తీర్చబడినట్లయితే, నీతిగా రిచ్చబడిన వాడు ఏం చేయాలంటే, నెక్స్ట్ పాయింట్ ఏం చేయాలనగా, వాళ్ళు ఆయన రాజ్యమును నీతిని ఏం చేయాలనగా వెతకాలి. నో క్వశ్చన్. నీ అవసరాలు అనేది అది దానికి ఏమీ లేదు. అందువల్లనే ఆయన వెంబడించి వారు ఎలా వెంబడించాలని మనం నేర్చుకున్నాం. ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటున్నాడో వాడు ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని ఏం చేయాలి? ఆయన వెంబడించాలి. చెప్పేస్తే కన్నది పెట్టేస్తే చెప్పేస్తే సరిపోదు, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరైనా యేసుని వెంబడించాలనుకున్నట్లయితే, నీవు నీతిమంతుడిగా తీర్చబడి నీతిమైన మార్గంలో నడవాలనుకున్నట్లయితే నువ్వేం చేయాలి? తన్ను తాను ఏం చేయాలి? ఉపేక్షించుకోవాలి. నన్ను నేను ఉపేక్షించుకుంటే ఇక నా గురించి నేనే ఆలోచించాలి. మన చింత మన ఎంత కూడా ఏది? మన చింత మన ఆలోచన అంత ఏది? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, దేవుడు చెప్తే బాగుండు. మన ప్రవక్తల దగ్గరికి ఎందుకు పరిగెత్తుతాం చెప్పండి? ప్రవక్తల దగ్గరికి ఎందుకు పరిగెత్తుతామంటే, బాబు పుడతాడా, పాప పుడతాడా, మా అబ్బాయికి పెళ్ళి అవుతుందా, మా అమ్మాయికి పెళ్ళి అవుతుందా, మాకు ఉద్యోగం దొరుకుతుందా, మా వ్యాపారం బాగా జరుగుతుందా, మా ఇల్లు కట్టుకుంటామా కట్టుకోమా, ఈ సోచ్ చెప్పుకునే దగ్గరికి వెళ్ళట్టు ఏం చేస్తారనగా దేవుడు నవ్వుతున్నాడండి. వీళ్ళేమో మీ గాంధీ బొమ్మ చూసి ఏం చేస్తారనగా వీళ్ళు గొడవ పెడుతున్నారు కనుక ఆయన ఏదో చెప్పేస్తారు, మీరేమో సంతోషంగా ఇచ్చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, మీ ఇల్లు కడతారా, మీ పిల్లలకి పెళ్ళి అవుతుందా, మీరు బాగు పుడతాడా, పాప పుడతాదా, అదేం కూడా కాదు. దేవుడు అంటున్నాడు, నిన్ను నీవు ఉపేక్షించుకొని నీ సిలువను, నీ శ్రమలు, నీ వేదన, నీ అపమానాలు, నీ దోషాలు అన్నిటిని నువ్వు ఏం చేయాలనగా భరించుకొని సిలువను ఎత్తుకొని యేసుప్రభుని ఏం చేయాలనగా వెంబడించాలి. ఇంకా నీ గురించి నీవు ఆలోచించడానికి ఏమి లేదు. అయ్యా మన గురించి మనం ఆలోచించడానికి ఏమి లేదు, మన కుటుంబాల గురించి ఆలోచించడానికి ఏమి లేదు, మన బిడ్డల గురించి ఆలోచించడానికి ఏమి లేదు. చాలామంది ఆలోచించి వారి బుర్రలు పాడు చేసేసుకుంటున్నారు. నీవు ఆలోచించడం వల్ల వెంటిగా తెల్ల వెంటిగా నల్లగైనను, నల్ల వెంటిగా తెల్లగైనను చేయలేవు. పొట్టిది పొడవగైనను, పొడవైంది పొట్టిగానే చేయలేవు. నల్లది తెల్లగా చేయలేవు. ఏది మార్చలేవు. చిరుత పూల మీద ఉన్న మచ్చలు ఏం చేయలేవు, నువ్వు మార్చలేవు. మార్చడానికి అవ్వదు. నీవు దాని గురించి ఎన్ని చిందించినా, అనేకులు చిందించి మానసిక ఒత్తిడిలో గురి అయిపోతున్నారు. చిందించి శరీరం ముసలి వాళ్ళ శరీరంలాగా ముడతలు వచ్చేస్తున్నాయి. ఎక్కువగా ఆలోచిస్తే జాగ్రత్త, శరీరం ఏమైపోతుంది? ముసలోళ్ళ శరీరంగా అయిపోతుంది, ముడతలు వచ్చేస్తాయి. నువ్వు చిందించి నీ ఆరోగ్యమును పాడు చేసుకుంటున్నావు. నువ్వు చిందించి నీవు మానసికంగా ఒత్తిళ్ళు గురి అయిపోయి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియదు. అయ్యలారా, అమ్మలారా, నీ గురించి నీవు ఆలోచించొద్దు. నీవు నీతిమంతుడిగా తీర్చబడడానికి ఆకలి దప్పికలిగి నీతిమంతురాలుగా తీర్చబడ్డావు గనక ఇంకా నీ గురించి కాదు నువ్వు ఆలోచించవలసింది, ఆయన రాజ్యముల గురించి, ఆయన నీతిని గురించి చేయాలనగా నీవు ఆలోచించాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యములు నీతిని గురించి ఆలోచించి మొట్టమొదటిగా చెప్పండి, చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంటే ఏది? అవన్నీ అంటే పెద్ద కళ్ళకనీకండి. సాధారణంగా మనం ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకు అవసరం లేనన్ని కూడా దేవుళ్ళు అడుగుతాం. దేవుడు ఏమన్నాడు? ఘనమైంది అడగమన్నాడు కనుక ఘనమైంది అడిగేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనకి ఏం కావాలో అదే ఇస్తాడు, కానీ మనకి అవసరం లేనిది ఏది ఇవ్వడు. చాలా జాగ్రత్త. మనం ఎంత అడిగినా
మనకి ఏది కావాలో అదే ఇస్తాడు. అందువల్ల ఆయన అంటాడు, ఏది అడిగి వేదన చెంది కృంగిపోవద్దు. నీవు అడిగి దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు, దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వలేదు, దేవుడు నాకు ఈ కార్యం జరిగించలేదు అని దేవుడి మీద సనగడం మానేసి, నీ ఒకటే నీతిమంతుడిగా తీర్చబడాలని దాహం ఇచ్చింది కదా, ఆకలి ఇచ్చింది కదా, నీతిమంతుడిగా తీర్చబడ్డావు గనక ఇప్పుడు నువ్వు చేయవలసింది ఆయన రాజ్యమును, ఆయన నీతిని ఏం చేయాలనగా వెతకాలి. అప్పుడు నీ అవసరాలు, మన అవసరాలు ఏంటి? అన్నం, బట్ట, ఇల్లు, పెళ్ళి, పిల్లలు, చదువులు, ఇవన్నీ మన అవసరాలు. ఈయన అంటాడు, ఇంక నువ్వేం అడగక్కర్లేదు. నీవేది అడగకుండా, ఇంగ్లీష్ మాట చాలా ఇష్టమైంది, ఇట్ విల్ యాడెడ్ అంటు యూ. ఇట్ విల్ యాడెడ్ అంటు యూ. అది జతపరచబడుతుంది. నీవు ఆయన రాజ్యమును, నీతిని వెతికి నువ్వు ముందుకు వెళ్తున్నట్లయితే, సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, నీకు జీవితంలో ఏది అవసరమో దాన్ని ఏం చేస్తాననగా దాంతో జతపరిచేస్తాను. నీకు తెలియకుండానే నీ ప్రతి ఆవశ్యకతలు ఏం చేస్తాననగా తీరుస్తాను. ఈ పునరుత్థాన సమయంలో దేవుని రాజ్యముని, నీతిని వెతకకుండా నీ గురించి నీ వేదన చెందుతూ కృంగిపోతున్న వారు ఎవరైనా ఈ పునరుత్థాన సమయంలో నా మాట వింటున్నట్లయితే, ఈ పునరుత్థానసలో వాటి గుడ్ బై చెప్పి నీవు తిరిగి, అయ్యా నేను నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చబడి నీ నీతిని అనుసరించి జీవించడానికి నీ కృప నాకు దయచేయమని ఆ దైవసన్నిధిలో నీవు ప్రార్థించగలిగినట్లయితే, నీవు ఆయన రాజ్యమును, ఆ నీతిని వెతకడానికి నీవు ఇష్టపడగలిగినట్లయితే, నీ జీవితంలో ప్రతి ఆవశ్యకతలను దేవుడు ఏం చేస్తాడనగా జతపరిచి నడిపిస్తాడు. నీ జీవితంలో ఏది శ్రేష్టమైందో ఎవరికి తెలుసనగా నా దేవునికి తెలుసు. నా తల్లిదండ్రుల కన్నా, మీ భర్త కన్నా, మీ భార్య కన్నా, మీ బిడ్డల కన్నా, మీ బంధుమిత్రుల కన్నా, మీ కుటుంబస్తుల కన్నా, మీ నాయకుల కన్నా మీ యొక్క ఆవశ్యకతలను ఎరిగిన వాడు ఎవడనగా నా సర్వశక్తి గల దేవుడు. ఆ సర్వశక్తి గల దేవుడు తన కాలములో, తన సమయంలో ఆయన రాజ్యమును, ఆ నీతిని వెతుకుతున్న వారికి కావలసిన వాటన్నిటిని ఏం చేస్తాడనగా వారికి జతపరుస్తాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుదుమో అని చింతింపకుడి. ఏమంటాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు అనగా, మీరు ఏమి తిందురో, ఏమి త్రాగుదురో, ఏమి ధరించుదురో వాటి గురించి మీరు ఏం చేయవద్దు, చింతించవద్దు. చింతించడం అనేది రేపు మనం దోష చేసుకోవాలి. ఏం చేయాలి? దాన్ని దేవుడు అన్నాడు చింతించొద్దు అన్నాడు కదా. రేపు దోష అయిపోతుంది అంటదా? చింతించడం వేరే, సిద్ధపడడం వేరే. అర్థమైందా? చింతించడం వేరే, సిద్ధపడడం వేరే. రేపు పొద్దున్న లేసి బ్రేక్ఫాస్ట్ దోశ కావాలంటే ఏం చేయాలి? ముందు సిద్ధపరచుకోవాలి. పప్పు, ఏది మినపప్పు, బియ్యం అన్నీ కూడా ఏం చేయాలి? నూరి అంత రాత్రి ఏం చేయాలనగా సిద్ధపరిచినప్పుడు పొద్దున ఏమవుతుంది? సిద్ధపరచడం. కానీ దేవుడు ఇక్కడ అనేది ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుదమో చింతించొద్దు అంటే, కొంతమంది నెత్తిమీ చేసుకొని రేపు ఏం చేయాలో తెలియదండి. భర్తతో అంటే రేపు ఏం చేయాలండి, పిల్లలతో అంటే ఏం చేయాలండి, నాకేం తోచట్లేదండి, ఆలోచన. ఏమి తినడానికి ఆలోచన, ఏమి ధరించాలి, ఎలా బట్టలు కొనుక్కుంటామో అని ఆలోచన. దేవుడు అంటున్నాడు, ఇటువంటి దాని గురించి మీరేం చేయవద్దనగా చింతించొద్దు. అయ్యారా అమ్మలారా, అది సర్వశక్తి గల దేవుడు నిన్ను నన్ను పిలిచినట్లయితే, నీవు నేను ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుతున్నట్లయితే, నీవు ఈ లోకములో దేని గురించి ఏం చేయగలగా చింతించక్కర్లేదు, నీవు వేదన చెందక్కర్లేదు, దుఃఖపడక్కర్లేదు. నీవు ఆయన రాజ్యముని, నీతిని వెతక్కపోతే ఈ అన్నిటి గురించి నువ్వేం చేయాలి? చింతించాలి. నీవు ఆయన రాజ్యమును, నీతిని వెతికినట్లయితే దేని గురించి చింతించక్కర్లేదు. చదుదాం. అన్యజనులు వీటన్నిటిని గురించి
విచారించుదురు. ఈ లోకస్తులు దేవుడు లేనివారు, నిరీక్షణ లేనివారు, దేవునితో కూడా వసించలేని వారు, దేవునితో కూడా నడవలేని వారు ఈ లోకస్తులు ఏం చేస్తారు? వీటన్నిటిని విషయమై విచారించెదరు. ఇవన్నీయు మీకు కావాలని మీ పరలోకపు తండ్రి తెలియను. ఈ పునరుత్థాన సమయంలో నీవు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికినట్లయితే, నీతిన మార్గములో నడవడానికి నీవు ఇష్టపడినట్లయితే, దేవుని వాక్యము ఖచ్చితంగా సెలవిస్తుంది. ఏం సెలవిస్తుంది అనగా, ఆ చదవడమాట, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఎవరికి తెలియను? ఎవరికి తెలియను? ఎవరి గురించి ఆయన తెలుసుకుంటాడు? నీతి కొరకు నీతివంతులుగా తీర్చబడాలని ఆశ కలిగిన వారు, రెండో విధముగా నీతి మార్గములో నడవడానికి ఇష్టపడిన వాళ్ళు. అయిలా రమలారా, ఒట్లే నీతిని ఆశించకుండా, నీతి మార్గంలో నడవకుండా, దేవుని అవసరాలన్నీ ఎరిగి ఉన్నాడు అని చెప్తే లాభం లేదు. దేవుడి మీద జరిగించలేదని దేవుడి మీద అలుగుతే లాభం లేదు. దేవుడు ఒక కండిషన్ చెప్పాడు, నీ యొక్క జీవితంలో నేను నీ అవసరాలని నేను ఎరిగి ఉండి నీకు నేను చెయ్యాలనుకున్నట్లయితే, నేను చెయ్యాలని ఉద్దేశించినట్లయితే నీవేం చేయాలనగా, మొట్టమొదటిగా నా నీతిమంతుడిగా నువ్వు తీర్చబడడానికి నీవు ఇష్టపడాలి. రెండో విధముగా నీతిని అనుసరించి ఏం చేయాలనగా, జీవించాలి. అర్థమైంది అందరికీ? ఓకే. అప్పుడు ఈ లోక అన్ని జనాంగములు, ఈ లోకమైన ప్రజలు చిందించినట్లుగా నీవు ఏం చేయక్కర్లేదనగా, చిందించక్కర్లేదు. ఎందుకు చిందించక్కర్లేదంటే, నీ తండ్రి ఇవన్నీ నీకు కావాలని. చాలు, ఇవన్నీ నీకు కావాలంటే, నీకు ఏదేది కావాలో, నీకు పెళ్ళి కావాలంటే పెళ్ళి గురించి, నీ చదువు కావాలంటే చదువు గురించి, నీ వ్యాపారం గురించి వ్యాపారం గురించి, నీ ఉద్యోగం గురించి, నీ కుటుంబం రక్షణ గురించి, నీ కుటుంబంలో ఏదేది కావాలో వాటన్నిటినీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అయితే నీవు నేను చేయవలసింది, ఈ పునరుత్థాన సమయంలో నీవు నేను చేయవలసింది ఏం చేయాలి? ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతకాలి. ఈ పునరుత్థాన సమయంలో ఇంకా ఆయన రాజ్యమును, నీతిని వెతకలేకుండా, ఇంకా నీ గురించే నువ్వు కష్టపడుతూ, ఇంకా నీ గురించే నువ్వు ఏడుస్తూ, ఇంకా నీ గురించే నువ్వు బాధపడుతూ, రాత్రి పగలు ఆలోచించి నీ బిడ్డల గురించి ఆలోచించి, నీ కుటుంబాన్ని గురించి ఆలోచించి, నీ భర్త గురించి ఆలోచించి, నీ భార్య గురించి ఆలోచించి, నీ ఆస్తుల గురించి ఆలోచించి నువ్వు నశించిపోకుండా ఈ పునరుత్థాన సమయంలో ఒక సత్యానికి తిరుగు, అన్నీ కూడా నాకు ఏదేది కావాలో అన్నీ కూడా నా దేవుడు ఏం చేశాడనగా ఎరిగి ఉన్నాడు గనక అది నా పని కాదు. నా దేవుడు చేయవలసిన సమయంలో, నడిపించవలసిన సమయంలో, కట్టవలసిన సమయంలో అన్నీ కూడా దేవుడు చేసుకుంటాడు. నా యొక్క భావంతు నీతిలో జీవించడము, నీతిని అనుసరించి నడవడము, ఆయన రాజ్యము కొరకు, ఆయన నీతి కొరకు నేనేం చేయాలనగా పోరాడడానికి ఒక తీర్మానం చేయాలి. ఇలా రమ్మలారా, నువ్వెంతకాల క్రైస్తుడో, ఎంతకాలముడు విశ్వాసం నాకు తెలియదు, కానీ ఈ పునరుత్థాన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ ఎడల ఆయన హృదయవాంఛేటనగా నువ్వు పరిశుద్ధ నీతిమంతుడిగా తీర్చబడాలని, నీతిని అనుసరించి నడవాలని నా దేవుడు నీ గురించి, నా గురించి ఏం చేస్తున్నాడనగా ఆశించుచున్నాడు. చాలామంది దాన్ని గ్రహించలేని వారుగా తీర్చబడుతున్నారు. అయిలారా అమ్మలారా, ఈ సత్యాన్ని గుర్తెరగండి. నా దేవుడు నీ ఎడల, నా ఎడల ఆయన కోరేదేటనగా నీవు నేను ఏ విధంగా తీర్చబడాలి? నీతిమంతులుగాను, నీతిని అనుసరించి జీవించేవారుగా తీర్చబడినప్పుడు నా సర్వశక్తి గల దేవుడు మన ప్రతి ఆవశ్యకతలు ఎరిగినవాడు. తప్పగా మన యొక్క ఆయన సమయంలో సమస్తమును ఆయన తీరుస్తాడు.
మనము దేవునికి సమీపులుగా తెచ్చబడాలి. దేవుని కృపలో సమీపులుగా తెచ్చబడాలి. దేవుని మనం అనుసరించి జీవించాలి. ఆ జీవించకపోతే మనము దేవునికి దూరముగా ఉన్నట్లయితే మన జీవితంలో దుఃఖము, వేదన మాత్రమే తప్ప మన జీవితంలో ఏది కూడా మనం పొందలేము. నీతిమంతులుగా మనము తెచ్చబడాలి. దేవుని కృపలో మనం నడిపించబడాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాల్ని మనం త్వరగా చూద్దాం. ఎంతవరకు మనం నేర్చుకోగలము, ముందుకెళ్దాం. జేమ్స్ చాప్టర్ 1 verse 19 and 20. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును. చాలా జాగ్రత్త. నీవు నీతి మార్గములో నడవాలి అంటే, వినుటకు వేగరముగాను, మాట్లాడుటకు నిదానించువాడును. అది మనకి లేనిది. అది వినడానికి తొందరపడం, కానీ మాట్లాడడానికి ఏం చేస్తామనగా తొందరపడుతూ ఉంటాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాల్ని మనం నేర్చుకుంటున్నాం. నీతి మార్గములో నువ్వు నడవాలంటే వినడానికి నువ్వేం చేయాలి? వేగరం పడాలి. మాట్లాడినప్పుడు ఏం చేయాలనగా నిదానించాలి. అనేక కుటుంబాలు నశించిపోవడానికి కారణం ఏంటంటే, వినడానికి, పరిస్థితుల గురించి జాగ్రత్తగా వినడానికి, గ్రహించడానికి వారు సమయాన్ని తీసుకోరు. మాట్లాడడానికి తొందరపడుతూ ఉంటారు, మాటలు ఇసిరేస్తూ ఉంటారు. కుటుంబాలు అనేకులు మాటలు ఏం చేస్తారనగా త్వరగా మాట్లాడేస్తుంటారు. ఈ పునరుత్థాన సమయంలో మనము మాట్లాడినప్పుడు ఏం చేయాలి? నిదానించి. ఒక్క మాట మాట్లాడాలంటే 2-3 సార్లు ఏం చేయాలి? ఆలోచించి మాట్లాడాలి. వినడం జాగ్రత్తగా, తొందరగా వినాలి. దేవుని స్వరాన్ని త్వరగా వినాలి. దేవుని వాక్యం త్వరగా వినాలి. భర్త చెప్పిన మాట త్వరగా వినాలి. భార్య చెప్పిన మాట త్వరగా వినాలి. స్నేహితులు చెప్పిన మాట త్వరగా వినాలి. అన్ని వినడం త్వరపడాలి. కానీ మాట్లాడినప్పుడు ఏం చేయాలనగా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఒక్కసారి మాట వదిలేసావంటే తిరిగి దాన్ని తీసుకుందాం అనేది కష్టం. నేను ఒక ఉదాహరణ చెప్పాను, గుర్తుంది కదా. ఒక యవనస్తుడు వాళ్ళ చిన్నాన్నగారి గురించి ఏం చేశాడనగా ఊరంతా కూడా బ్యాడ్ ప్రాపగేట్ చేశాడు. బంధువుల దగ్గర, కుటుంబస్తుల దగ్గర, స్నేహితుల దగ్గర, ఊరోళ్ళందరికీ ఏం చేశాడనగా చెడ్డగా ప్రకటన చేశాడు. కొన్ని దినాలు అయిన తర్వాత వాడు పశ్చాత్తాపడ్డాడు. నేను చేసింది తప్పని గ్రహించి ఏం చేశాడనగా చిన్నాన్నగారి దగ్గరికి వచ్చి, ఆ ఇంటి దగ్గరికి వచ్చి, ఆ బయట నిలబడుతున్న ఆ చిన్నాన్నగారి కాళ్ళ దగ్గర పడిపోయి, నాన్న నన్ను ఏం చేయాలి? క్షమించాలి. నీ గురించి నేను ఏం చేశాననగా చెడ్డగా మాట్లాడాను. నీ గురించి చెడ్డగా నేను ప్రకటన చేశాను. అనేకులకి చెడ్డగా చెప్పాను. నీవు నన్ను క్షమించాలి. నాకు సమాధానం లేదు. నేను వేదంతో ఉన్నాను, దుఃఖంతో ఉన్నాను. నన్ను క్షమించాలి అంటే చిన్నాన్నగారు అన్నారు, ఓకేరా పోన్లే, అయిపోయింది, మనం ఏం చేయలేం, దా లోపలికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయి అంటే, నీవు నన్ను క్షమించావని చెప్పుతేనే కానీ నేనేం చేయను, మీ ఇంట్లో రాను, బ్రేక్ఫాస్ట్ చేయను అన్నాడు. అప్పుడు అచ్చనా లోపలికి వెళ్ళి ఒక దూద్తో ఉన్న తలగాడు తీసుకుని వచ్చాడు. అంతే కదా, ఇప్పుడు స్పాంజులు వచ్చేసాయి. కానీ ముందు మనం వాడేది దేంతో? దూదితో ఉన్న తలగాడ తీసుకుని వచ్చి వాడి చేతిలోకి ఇచ్చి అన్నాడు, నాయనా ఈ కుట్లు ఇప్పేసి ఆ దూదంతా ఇక్కడ పారేయమన్నాడు. దూదంతా కూడా ఇక్కడ వంపమన్నాడు. పారేడు కాదు, అంతా కూడా అక్కడ వంపమన్నాడు. వంపేసిన తర్వాత నేను చెప్పినట్లు చెయ్యి, అప్పుడు నేను చెప్తాను నేను క్షమించానని అంటాడు. ఓకే, దూది తలగడిచ్చాడు. యొక్క అబ్బాయి అంతే ఇప్పాడు. ఆ దూదంతా అక్కడ వేసాడు. ఆ తలగడ కవరు మడతెట్టేశాడు. ఆ పక్క పెట్టమన్నాడు, పెట్టేశాడు. ఇప్పుడు రారా లోపలికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను చెప్తానులే అన్నాడు. వచ్చాడు, కూర్చున్నాడు, బ్రేక్ఫాస్ట్ చేశాడు, బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన చిన్నాను అంటాడు, ఆ మడత పెట్టిన ఆ తలగడ యొక్క ఆ కవర్ ఇచ్చేసి, నాయనా ఇందాక కింద పడేసావు కదా, కింద కుమ్మరించావు కదా, ఆ దూదంతా తిరిగి ఏం చేయమన్నాడు అనగా ఈ తలగడ లోపలికి పెట్టమన్నాడట.
అప్పటికి ఏమైంది, వాడు బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చినప్పటికి ఏమైపోయింది అనగా, గాలి ఏం చేసింది అనగా అంత ఎగిరిపోయింది. వాడు తేల మొహం వేసి ఎక్కడ దూది తెస్తాడు, ఆ దూది అంతా ఏమైపోయింది అనగా ఊరంతా చెదిరిపోయింది. ఆ దూది తెచ్చి ఆ తలగాడలో పెట్టడం జరిగే పని కాదు. తండ్రి చిన్నాన్న క్షమిస్తానని చెప్పే మాట జరిగే పని కాదు. ఎందువలన ఆడవలసిన మాట ఏం చేయలేదు, ఆలోచించి మాట్లాడలేదు గనక. ఆ 2 సార్లు ఆలోచించి మాట్లాడలేదు గనక భర్త గురించి నీ ఊరోళ్ళందరికీ వెళ్ళి, నీ ఇంటి వాళ్ళకి అందరికి వెళ్ళి చెడ్డగా చెప్పేసి తర్వాత వచ్చేసి నన్ను క్షమించండి, మీరు ఈ పెళ్ళికి రావాలండి, ఈ కార్యక్రమం రావాలంటే వస్తాడా? క్షమించేస్తాడు. అరే క్షమించేశాను, నీతో నాకు ఏ విధమైన కోపం లేదు, కానీ నీతో నీ సహవాసం చేయలేను. ఎందుకంటే నీవు ఆ దూది వలె నీవేం చేసావనగా దేశమంతా అది ఏమైంది, ప్రాగిపోయింది. దేశమంతా పాగిపోయింది కనుక దీన్ని తిరిగి నువ్వు సమకూర్చలేవు. దీన్ని క్షమించేశాను, నీతో నాకే కోపం లేదు, నీతో నాకే గొడవ లేదు, నీతో నాకే ఏ క్రోధం లేదు, కానీ నీతో నేనేం చేయలేనగా సహవాసం చేయలేను. ఎందుకు సహవాసం చేయలేనగా నీ నోరు నువ్వు మాట్లాడినప్పుడు ఏం చేసావనగా ఆలోచించి మాట్లాడలేదు. అయిలారా అమలారా, నీవు మాట్లాడుతున్నప్పుడు, నీ భర్తతో నువ్వు మాట్లాడుతున్నప్పుడైనా, నీ భార్యతో నువ్వు మాట్లాడుతున్నప్పుడైనా, నీ బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడైనా నీ నాలుక ఎముక లేదని నీ నోటికొచ్చినట్టు మాట్లాడవద్దు. నీవు నీతి మార్గంలో నడవలేవు. నీతి మార్గంలో నడవాలంటే వినడానికి వేగరపడువారు గాను, మాట్లాడుటకు నిదానించువారు గాను, కోపించుటకు నిదానించువారు. కోపించడానికి చాలా మంది కోపం ముక్కు మీద ఉంటుంది. నేను చదువుకునే కాలం వరకు, ఒక యవనస్తుడిగా ఉన్నంత వరకు నా కోపం కూడా ముక్కు మీద ఉండేది. పెళ్ళి అయిపోయిన తర్వాత కోపం అంతా ఎక్కడ పోయిందో తెలియదు. భలే సహనాన్ని ఇచ్చాడు దేవుడు నాకు. ఎందుకంటే సంఘాన్ని నడిపించాలంటే సహనం కావాలి. కోపపడితే జరగదు. గలిక సర్వశక్తి గల దేవుడు కోపపడకుండా ఏం చేశాడనగా సహనాన్ని ఇచ్చాడు. నీవు నీతి మార్గములో నడవాలంటే 3 విషయాలు నువ్వు నేర్చుకోవాలి. ఏది నేర్చుకోకపోయినా ఈ 3 విషయాలు నేర్చుకోండి. మీ నీతి మార్గములో నడవాలంటే వినడానికి వేగిరపడువారు గాను, వినడానికి తొందరగా వినాలి. ఆలస్యం చేస్తే మాట దాటిపోతుంది. అయిలారా అమలారా, వినడానికి వేగరపడాలి. వినడానికి నీ మంద చెవులుగా ఉండకూడదు. నీ వినడానికి నీ చెవి దూరం పెట్టకూడదు. నీ చక్కగా వినాలి. విని మాట్లాడడానికి ఏం చేయాలనగా నిదానించేవారుగా. నువ్వు మాట్లాడిన మాట ఏది తిరిగి తీసుకోలేవు. సారీ చెప్తే అయిపోయేది కాదు. పర్వాలేదంటే వెళ్ళిపోయేది కాదు. నీవు గాయాన్ని కట్టలేవు, గాయాన్ని మార్పలేవు. గనుక నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ భర్త నీతో సంతోషంగా ఉండాలంటే, నీ భార్య నీ సంతోషంగా ఉండాలంటే, నీ బిడ్డలు నీతో సంతోషంగా ఉండాలంటే, నీ సహోదరులు సంతోషంగా ఉండాలంటే, నీ యొక్క తోటి విశ్వాసులు నీతో సంతోషంగా ఉండాలంటే, నీవు కుటుంబముగా నువ్వు కలిసి ఉండాలంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలనగా ఆలోచించాలి. నేను మాట్లాడుతున్న మాట ఇతరులకు గాయం కలుగుతుందా? వారి విశ్వాసంలో జారిపోతారా? వారి విశ్వాసంలో పడిపోతారా? వారి విశ్వాసానికి విరోధంగా నేను నిలబడతానా? వారి వెదుగుదలకి నేను విరోధంగా నిలబడతానా అని నువ్వేం చేయాలనగా ఆలోచించాలి. వినడానికి వేగరపడు గారు, మాట్లాడడానికి ఏం చేయాలనగా కోపించడానికి ఏం చేయాలి? నిదానించాలి. అయిలారా అమలారా, నా సమయం అయిపోయింది. దేవుడు అక్కడ ఇక్కడ నుండే మళ్ళీ వచ్చేవారం మాట్లాడతాను. చాలా ప్రాముఖ్యమైన విషయము. నీవు నేను నీతిమంతులుగా తీర్చబడ్డం మాత్రమే కాదు, నీతి మార్గములో నడవాలి. నీతి మార్గములో నడవాలంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును ఆయన నీతిని మనం ఏం చేయాలనగా వెతకాలి. ఫస్ట్ దేనికి వాళ్ళనగా దేవుని యొక్క
రాజ్యముకు నీతికి ఇవ్వాలి. అన్ని జనులు ఆలోచించిన విధముగా నీవేం చేయకూడదు, ఆలోచించి నీ మనసును పాడు చేసుకోవద్దు. ఎందుకంటే ఏదేది నీకు ఇవ్వాలో నా తండ్రి ఏం చేస్తున్నాడు అనగా ఎరిగి ఉన్నాడు. నీవు గుర్తెరగవలసింది, నీవు దేవుని నీతిమంతుడిగా తీర్చబడడానికి నీవు దాహముతో ఆకలితో నువ్వు పరిగెత్తినప్పుడు నీవు మొట్టమొదటిగా నువ్వేం చేసావనగా నీవు ఏం చేసావనగా ఉపేక్షించుకొని నీ సిలువను, నీ శ్రమలను, నీ వ్యాధులను ఎత్తుకొని ఏం చేసావనగా యేసుని వెంబడించడం మొదలుపెట్టావు. కనుక నీతిమంతుడిగా నువ్వు తీర్చబడ్డావు గనక నీతి మార్గములో నడుచుచున్నప్పుడు వినడానికి ఏం చేయాలి, వేగరపడేవారు గాను, మాట్లాడడానికి ఏం చేయాలి, నిదానించేవారు గాను, కోపించడానికి నిదానం. ఆ విధంగా మాట్లాడడానికి నిదానించి కోపించడానికి నీవు నిదానించగలిగినట్లయితే నీ బంధాన్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరనగా వేరు చేయలేరు. నీ ప్రేమను ఎవ్వరు కూడా వేరు చేయలేరు. నీ ఐక్యతను ఎవ్వరు వేరు చేయలేరు. అదే విధంగా క్రీస్తుతో కూడా ఉన్న నీ యొక్క అనుబంధాన్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరనగా వేరు చేయలేరు. అయిలారా అమ్మలారా, నీవు వేగరగా మాట్లాడడం వలన నీ ఆత్మీయంలో నువ్వు వేదన చెందుతున్నావు. ఆ ప్రార్థన చేయలేవు. ఏదో మాట్లాడేసిన తర్వాత నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? నేను ప్రార్థన చేయలేను. నేను ఎవరైనా తిట్టేసిన తర్వాత ప్రార్థన చేయమంటే నేను ప్రార్థన చేయలేను. మరి మీరు ప్రార్థన చేయగలరో నాకు తెలియదు. కానీ మనం ఎవరైనా తిట్టేసి మన నోరు జారిపోయి ఎవరికైనా భార్యని వేదన పెట్టినా, పిల్లలను వేదన పెట్టినా, లేకపోతే ఎవరైనా వేదన పెట్టి మనం ప్రార్థన చేస్తే అయ్యనే గుర్తొస్తాయి. కానీ ఏం ప్రార్థన చేస్తాం? నీవు వేగరపడ్డం వలన నీవేం చేయలేవు, ప్రార్థన చేయలేవు, బైబిల్ వాక్యం చదవలేవు, దేవుని సల్లో కూర్చోలేవు, ప్రార్థన గుంపులకు రాలేవు. ఈ ఎన్ని నష్టాలు చూసుకోండి. వ్యాగరపడడం వలన నటించే భక్తి గురించి కాదు నేను చెప్పేది యథార్థముగా నీతి మార్గములో నడిచే వారి గురించి చెప్తున్నాను. నటించడం ఎలాగ నటించవచ్చు? ప్రార్థనకు రెచ్చే నటించవచ్చు, వాక్యము చదువుతూ నటించవచ్చు, భక్తిని చూపిస్తూ నటించవచ్చు, అన్య భాషలు మాట్లాడి నటించవచ్చు, అనేక కార్యాల్లో మనం నటించవచ్చు, నా వస్త్రదానంలో నటించవచ్చు. ఆ నటన కాదు నేను చెప్పేది. నీ యథార్థముగా నీతి మార్గములో నీవు నడవాలంటే, నీతి మార్గములో నీవు జీవించాలంటే వినడానికి ఏం చేయబడాలి? వేగరపడాలి. మాట్లాడడానికి ఏం చేయాలనగా నిదానించాలి. నువ్వే పర్లేదు, నువ్వు తక్కువైపోతావో, అయ్యో నేను మాట్లాడకపోతే వాళ్ళ దగ్గర నేను చిన్నపోతాను, నో. నీవు మౌనంగా ఉన్నట్లయితే మన ముందు వాక్యం, మోషే, మిర్యాము, అహరోన్లు ఆయనకి విరోధముగా సనిగినప్పుడు మోషే ఏం చేశాడు? సాత్వికముతో నిలబడ వలన ఎవరు దిగి వచ్చాడు? సర్వశక్తి గల దేవుడే దిగి వచ్చాడు. అయిలారా అమలారా, నీవు మాట్లాడకపోతే నీవు చిన్నవైపోతావేమో, నీవు తప్పుకు తిరిగిపోతావేమో, లేకపోతే నిన్ను వాళ్ళు ఎగతాళిగా చూస్తారేమో. భయపడవద్దు, ఆలోచించు. మాట్లాడడానికి మంచిది కాకపోతే నిదానంగా మౌనంగా ఉండు. ఏదైనా నీ తరపున ఎవరు ఉన్నారనగా నీవు నీతి మార్గంలో నడిచిన పొలది సర్వశక్తి గల దేవుడు నీతో కూడా ఉంటాడు. ఆ సర్వశక్తి గల దేవుడు నీతో కూడా ఉన్నప్పుడు ఆయన నడిపించుచున్నవాడు ఆయన నేనేం చేస్తాడనగా సమాధానపరిచి, తృప్తిపరిచి నేను ముందుకి నడిపించేవాడు.